హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Sasi వెల్త్ క్రియేటర్స్. సో ఈ వీడియోలో మనం కొన్ని షార్ట్ టర్మ్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ స్టాక్స్లో మంచి రివర్సల్స్ వచ్చాయన్నమాట. సో మనం 1 to 2 months కోసం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫర్ 10 to 30% రిటర్న్స్. సో ఈ వీడియోలో ఆ 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఈ వీడియోలో మనం ఒక 4 షార్ట్ టర్మ్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి జస్టైల్ ఫ్రెండ్స్. సో జస్టైల్లో చాలా మంచి రివర్సల్ వచ్చింది. అంతేకాకుండా ఈరోజు అప్రాక్సిమేట్లీ 10% సో పైకి కూడా వెళ్ళిందనమాట. సో అంతేకాకుండా ప్రీవియస్గా ఏవైతే సపోర్ట్స్ అలాగే రెసిస్టెన్స్ ఉన్నాయో సో ఆ లెవెల్ బ్రేక్ అయింది. సో ఒకవేళ ఈ స్టాక్ కనుక సో 900 అబోవ్ కనుక సస్టైన్ అయితే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. మినిమం 1000 అప్ టు 1100 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 878 రూపీస్ దగ్గర ఉంది. ఓవరాల్గా స్టాక్ ప్రీవియస్ డేస్ చూస్తే కనుక మంచి రివర్సల్ వచ్చింది. ప్రీవియస్ ఏవైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ దగ్గర అరౌండ్ 3 to 4 డేస్ సస్టైన్ అయిన తర్వాత ఈరోజు మంచి బ్రేక్అవుట్ వచ్చింది. సో అంతేకాకుండా ఈవెన్ మార్కెట్ నెగిటివ్ ఉన్నా సరే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 10% సో పైకి వెళ్ళిందనమాట ఈరోజు. సో ఒకవేళ స్టాక్ ఏమైనా కింద పడుతుంటే కనుక 850 లెవెల్స్ దగ్గర బై చేయడానికి ట్రై చేయండి. లేదు స్టాక్ ర్యాలీ ఇస్తుంటే కనుక 900 అబోవ్ సస్టైన్ అయితే మనం తీసుకోవచ్చు. 950, 1000 అప్ టు 1100 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాక్ నుంచి మనం 800 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, జస్టైల్. సో రేపు ఏమైనా కొంత కరెక్షన్ వస్తే కనుక సో 840 నుంచి 850 లెవెల్స్ మంచి లెవెల్స్ అనమాట. ఆ లెవెల్స్ దగ్గర బై చేయడానికి ట్రై చేయండి. లేదు స్టాక్ పెరుగుతుంటే 900 అబోవ్ సస్టైన్ అయితే కనుక బై చేయండి. 950, 1000 అప్ టు 1100 దాకా మనం టార్గెట్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, జస్టైల్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి దావత్ ఫ్రెండ్స్. దావత్ మనం ప్రీవియస్ మంత్ మార్చ్ మంత్లో మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అరౌండ్ 65 రీజన్స్ బ్రేక్ అయితే చాలా మంచిదని. సో 65 నుంచి ఆల్మోస్ట్ ఇది 94 దాకా కూడా వెళ్ళింది. సో ఆల్మోస్ట్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 2 days నుంచి చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఈవెన్ కొంత హై లెవెల్స్ దగ్గర ఉన్నా సరే స్టాక్ ప్రస్తుతం మంచి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ప్రీవియస్గా ఈ లెవెల్కి ఏదైతే ఉందో ఈ లెవెల్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. స్టాక్ ఒకవేళ ఏమైనా కరెక్షన్లో దొరికితే కనుక 80 లెవెల్స్ దగ్గర బై చేయడానికి ట్రై చేయండి. లేదు స్టాక్ ర్యాలీ ఇస్తూ మార్కెట్ ఏమైనా కొంత పాజిటివ్ ఉంటే కనుక 90 అబోవ్ ఒక కంప్లీట్ పాజిటివ్ క్యాండిల్ పడిన తర్వాత ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు అబ్జర్వ్ చేయండి. రేపు ఒకవేళ పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. లేదు 90 అబోవ్ కనుక ఒక పాజిటివ్ క్యాండిల్ పడితే కనుక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం 100 అలాగే 110 సో మనకి ప్రీవియస్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ లెవెల్స్ దగ్గర దాకా కూడా వెళ్ళొచ్చు. సో 100, 110 రూపీస్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఒక 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ స్టాక్ రేపు 90 లెవెల్ పైన సస్టైన్ కాకుండా కింద పడుతుంటే అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. 80 లెవెల్స్ దగ్గరికి రానియండి. 80 నుంచి 82 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట. లేదు స్టాక్ కనుక రేపు మొత్తం డే మొత్తం అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 90 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం అప్ టు 100 అలాగే 110 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, దావత్. అలాగే మనకి థర్డ్ స్టాక్ వచ్చేసరికి మెజ్డాక్ ఫ్రెండ్స్. సో ఇది చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. సో మంచి రివర్సల్ వచ్చింది. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా మంచి ర్యాలీ ఇస్తుంది. అంతేకాకుండా ట్రెండ్ లైన్ కూడా నీట్గా క్లియర్ కట్గా బ్రేక్ అయ్యి డ్రాస్టిక్ ర్యాలీ ఇచ్చింది అనమాట. సో ఈ స్టాక్ కూడా మనం తీసుకోవచ్చు. ప్రస్తుతం ఏవైతే ఈరోజు మంచి బ్రేక్అవుట్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్ ఏవైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ బ్రేక్ అయిందనమాట, 320 లెవెల్. సో ప్రస్తుతం స్టాక్ 324 దగ్గర ఉంది. బెటర్ వ్యూ ఏంటంటే కనుక 300 నుంచి 310 లెవెల్స్ మధ్యలో బై చేయడం బెటర్. సో ఈ లెవెల్స్ దగ్గరకు వస్తే కనుక స్టాక్ అప్పుడు బై చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో లేదు స్టాక్ ర్యాలీ అవుతుంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర తీసుకోవచ్చు. బట్ బెటర్ లెవెల్స్ ఏంటి అంటే కనుక 300 నుంచి 310 లెవెల్స్కి వచ్చి ఇక్కడ ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక అప్పుడు బై చేయడం బెటర్. మినిమం మనం 350 అలాగే 375 నుంచి 400 టార్గెట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ర్యాలీ వితౌట్ సెల్లింగ్ ప్రెషర్ మనకి ఇంత స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది కాబట్టి ఇది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ప్రస్తుతం ఏవైతే ప్రీవియస్గా ఈ లెవెల్స్ దగ్గరించే స్టాక్ హెవీ కరెక్షన్ పడిందనమాట, హెవీ కరెక్షనే. సో చాలా కాలం తర్వాత డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి డ్రాస్టిక్ ర్యాలీ ఇచ్చింది. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒకవేళ స్టాక్ పడుతుంటే కనుక 300 నుంచి 310 లెవెల్స్ మధ్యలో ఏమైనా స్లైట్ పాజిటివిటీ కనిపిస్తే కనుక ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదు ర్యాలీ ఇస్తుంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర తీసుకోవచ్చు ఫ్రెండ్స్. పడుతుంటే మాత్రం సో వెయిట్ చేసి తీసుకోండి. మినిమం టార్గెట్ 350 అలాగే 375 అప్ టు 400 లెవెల్స్ దాకా కూడా మనం ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట, మెజ్డాక్. సో అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆల్ కార్గో ఫ్రెండ్స్. సో ఆల్ కార్గో కూడా చాలా షార్ప్ ఫాల్ తర్వాత మంచి రివర్సల్ కనిపిస్తుంది. స్ట్రాంగ్ రివర్సల్ అని చెప్పలేం, ఎందుకంటే కొంత నెగిటివిటీ కూడా
కూడా ఉంది స్టాక్. ప్రస్తుతం స్టాక్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉంది. సో ఈ 380, సో 384 385 లెవెల్స్ దగ్గర మనం బై చేయొచ్చు. మినిమం స్మాల్ టార్గెట్ 400 దాకా పెట్టుకోవచ్చు అనమాట. సో 400 ఫస్ట్ టార్గెట్ కూడా పెట్టుకోండి. ఒకవేళ 400 అబోవ్ సస్టైన్ అయితే కనుక అప్ టు మనం 450 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం మేజర్ లెవెల్ దగ్గర ఉంది. సో 380, సో దీనిపైన సస్టైన్ అవనియండి, ఒక పాజిటివ్ క్యాండిల్ పనియండి 384 385 ఆ లెవెల్స్ దగ్గర మనం బై చేయొచ్చు అనమాట. మినిమం ఫస్ట్ టార్గెట్ స్మాల్ టార్గెట్ అయినా సరే 400 నుంచి 410 లెవెల్స్ దాకా పెట్టుకోవచ్చు. ఒకవేళ 400 అబోవ్ సస్టైన్ అయితే కనుక అప్ టు మనం 450 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది కూడా చాలా స్ట్రాంగ్ స్టాక్, ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్. మేము ప్రీవియస్గా షార్ట్ టర్మ్కి ఈ స్టాక్ని ఆల్మోస్ట్ ఈ స్టాక్ అరౌండ్గా 220 230 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చామన్నమాట. సో చాలా మంచి ర్యాలీ ఇస్తుంది. సో బట్ ఏంటంటే స్లోగా మూవ్ అవుతుంది, డ్రాస్టిక్ ర్యాలీ కాకుండా స్లోగా మూవ్ అవుతుంది. 384 385 లెవెల్స్ దగ్గర బై చేయొచ్చు. 400 450 మన టార్గెట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సో ఫోర్త్ స్టాక్ అనమాట. సో ఇవి 4 షార్ట్ టర్మ్ స్టాక్స్. మీరు కూడా అనాలిసిస్ చేయండి. మీకు ఇక్కడ స్టాప్ లాసెస్ చెప్పలేదంటే స్టాప్ లాసెస్ మీ రిస్క్ లెవెల్ బట్టి తీసుకోండి. ఒకవేళ మీరు 5% క్యాపిటల్ రిస్క్ చేయగలిగితే 5% స్టాప్ లాస్ పెట్టుకోండి. మీరు 10 to 12% సో చాలా మంచి స్టాప్ లాస్ అనమాట. సో 10 to 12% కనుక రిస్క్ చేయగలిగితే 10 to 12% స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఏ స్టాక్ మీరు తీసుకునే ముందు మీరు కూడా అనాలిసిస్ చేయండి. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట జస్డేల్, సెకండ్ వన్ వచ్చేసరికి దావత్, థర్డ్ వన్ వచ్చేసరికి మెజ్ స్టాక్, సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఆల్ కార్గో ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 4 స్టాక్స్ షార్ట్ టర్మ్ కోసం. మార్కెట్ కొంత నెగిటివ్ ఉంది. సో మార్కెట్ ఏమైనా రేపు ఎల్లుండిలో ఏమైనా కొంత రికవరీ కనిపిస్తే కనుక ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.